మీరు కూడా పోవాలనుకుంటున్నారా, చూడాలనుకుంటున్నారా లోపల ఎట్లుంది అనేది? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసేది. అది ఇప్పుడు ప్రజాభవన్గా మారుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా ప్రజాభవన్గా మారుతుంది అది. ఈరోజు సెక్రటేరియట్ పోబోతున్నారట, మీరు కూడా పోతారా ఆయనతో పాటు? ఖచ్చితంగా అందరికీ హక్కు ఉంటుంది. అందరి సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు, మంత్రులు అందుబాటులో ఉంటారు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజా సమస్యలు వినడానికి సిద్ధంగా ఉంటుంది, అవి పరిష్కరించడంలో ముందుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. యా, ఇంకొక ఉన్నారు ఎవరైతే చాలామంది ప్రమాణ స్వీకారానికి వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు తమ్మి? మేము జనగామ చేర్యాల మండలం. నా పేరు రాకేష్ కృష్ణ, స్టేట్ యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. ఇవాళ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ప్రమాణ స్వీకారం ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ఆ ప్లేస్లో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది తమ్మి? చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. గడిచినటువంటి 7.5 ఏళ్ల కాలం మా కాంగ్రెస్ పార్టీ సర్కారును తీసుకురావాలని చెప్పి రాత్రింబవళ్ళు కష్టపడ్డాము. ఎన్నోసార్లు జైలు జీవితాలు గడిపినాము, పోలీసుల చేత దెబ్బలు పడ్డాము. మా రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం దారబోయడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ మీద, యనమల రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే కోటి ఆశలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారో 100% ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, కార్మికులు, కర్షకుల యొక్క నిర్ణయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేయబోతుంది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీద, బడుగు, బలహీన, బిగ్గి యొక్క ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుందంటే ఇవాళ మా జీవితంలో ఇది ఒక కొత్త రోజు. ఇలాంటి రోజును మళ్ళీ మేము చూడలేమన్నటువంటి మాకు సందేహం అంటే అలాంటి ఆలోచన కలుగుతుంది. 100% ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ఆ తొలి సంతకము 6 గ్యారంటీ స్కీమ్ల మీద, దానితో పాటు రైతు రుణమాఫీ మీద, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు మీద చేయబోతున్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలారా మీరంతా కడుపు నిండా తినండి, కడుపు నిండా కన్ను నిండా నిద్రపోండి. మన ప్రభుత్వం వచ్చింది, ఇది ప్రజల ప్రభుత్వము, ఇది ప్రజల సర్కారు కాబట్టి మీకు ఇందులో ఏం సందేహం అవసరం లేదు. ఈ దొంగలు మళ్ళీ ఏదైనా ఒకటి మీకు లేనిపోయి సందేహాలు సృష్టిస్తే మాత్రం వీటిని పట్టుకోకండి అని చెప్పి కూడా సందర్భంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. అది చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.